హలో గైస్, నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఒగ్గు కథలు. మంచి మంచి ఒగ్గు కథ జానపద వీడియోలు మన ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. తిరుపతి దగ్గర ఉన్న గొర్రెపిల్లలు పట్టుకొచ్చుకొని తిరుపతి దగ్గర ఉన్న గొర్రెపిల్లలు పట్టుకొచ్చుకోరి జల్దీ అని చెప్పు. తిరుపతి దగ్గర ఉన్న గొర్రె పిల్లలు తెచ్చుకోరు. తిరుపతి రాక ఇంటికన్నా పన్నాడట, ఇంటికన్నా ఉన్నాయట. వాళ్ళ దగ్గర గొర్రె కొనుక్కుంటే తెచ్చుకోరు. అది నాకే చెప్పన్నా, నువ్వు చెప్తాండి. తెచ్చుకోరి మరి కన్ను మంచిగా కట్టుకుండు. నీకు మైకేలా నేనేమన్నానే ఏమన్నా వారి కళ్ళు మంచిగా వారికి కనబడకుండా నాకు సాటుకుండు. మాతో మాట్లాడతా. వారి కళ్ళు శత్రుల కళ్ళు సాటుకుండు. అరే నీ బల్బా నీ మగవా నీ దేవుణ్ణి నువ్వు నన్నువి నువ్వు సింధు అని నీ పొద్దున్న పోయి వారు అవురా అన్నదమ్ములు కలిసి వెళ్తున్నాం మనం. అన్నదమ్ములు కలిసి వారు అవురా అనొచ్చు. ఈ బాడుకో పోరు వారు అంటాడు మన వారు అంటాడు. అరే నేను ఎవరు నీకు ఎరకలేదా? నేను ఎటువంటి నీకు ఎరకలేదా? మందకాడికి వస్తానా? నీ బల్బ్ ఎక్కువైతే 4 కనిపిస్తాయి. భోషుడికి మనిషికి 2 ఉంటాయి, పశువుకు 4 ఉంటాయి. నాకు 4 ఎట్టుంటాయిరా? అరే నెత్తికి పొద్దు వచ్చింది 2 కాళ్ళు 2 నీడలు. ఓ పొట్టిదారా, ఓ పొట్టి కాళ్ళు వాడేలే వేడేలు పని అంటారు. ఇద్దరు ఒక్కసారి అనాలే, నేను అన్నట్టు అనాలే, చెప్పని అనాలే. పొట్టి దగ్గర కాట ఇద్దరు ఒక రీసౌండ్ రావద్దు, ఇది ఒక్కసారి అనాలే. నీ బల్బ్ ఎక్కువైంది, మదం ఎక్కువైనా 4 కనిపిస్తాయి. నాకు 2ఏనా 4 ఎక్కడిదా? 2 పడిదానా చేతులు ఎడలు పంటండి. ఇద్దరు ఒక్కసారి అనాలే. పట్టు ఇది పట్టే కనిపేకే పంజాట బంగావు ఏంద్రా వారు నీ బల్బు పాడువాడు ఏంటి అనుకుంటారా? చూస్తావురా మొత్తం చూడు. వీళ్ళు ఎవరు ఎరికరా? నాకు భార్య, నీకు మరదలు. నాకు భార్య, నీకు మరదలు. నీ బల్పాకిదారే నీ మల మాటలు మాట్లాడే మంచిగా మాట్లాడు. నాకన్నా కొద్దిగా పెద్దోళ్ళు వైపు పుట్టిన లేకపోతే ఇర్రే తప్పుదా. నాకు భార్య, నీకు మరదలు అంటే నాకు భార్య అంటే ఎట్లా నాకు పెళ్ళమైతే నీ పెళ్ళమైతే ఓ పిచ్చి లంజ కొడుక. అక్క పొత్తు, అవ్వ పొత్తు, చెల్లె పొత్తు ఉంటది. అట్టపోయి అవ్వ నువ్వు అవ్వ అనొచ్చు, ఇట్ట పోయి అక్క నువ్వు అక్క అనొచ్చు. పెళ్ళం పొత్తు ఉండదు. అది ఏ కాబట్టి నువ్వు ఎవరు రిజిస్టర్ బిల్ల కడతావు వాడికే సత్తావు. నేనే కడతా. నువ్వు కట్టడం తెచ్చిందారా? నీ ఇల్లు కాలిపోను. నా పెళ్ళం రవి ఏంటిరా ఇవ్వంటావురా?
అవి తలిపడ్డ గొర్రె పిల్ల దిగుతా చూడు, పాలగడ్డలు శృంగారగడ్డలు. తలిపల్లి గొర్రె పిల్ల దిగదా? ఓ లంజ కొడుక నేర్చుకుడు కదా, పుట్టబడ్డ దిగుతారు. ఇసోంటిది కాదనే కోటి వరాలు వచ్చి కోనేరు తిరిగి రాదు దీని వరకు. నువ్వు కట్టబడవు నిద్ర పడవు ఇక మన ఇద్దరు పాలు పెట్టుకున్నావురా. వీని పాలు బాధ్యత పాలు పెడతాడు. ఏం పాలు పెడతావు? ఏమన్నా పండు దొరికితే శరీరం అగో ఓ పెళ్ళ చర్చగా ఉంటే నీళ్ళు గడ్డ చర్చావురా. నువ్వు బాగా కట్టబడ్డావు, నువ్వు నిద్ర పడ్డావు, నీ కట్టవు నాకు అద్దు. పోసి అన్నారా బాగా కట్టబడవు తమ్మి, నీ గోదని చూడలేను. ఈ పొట్టు కథలు మీకో నీకు ఇటుకలు తిరిగి రాకురా. అవో నీ అన్యాయ బంగారు సొమ్మురు సంబంధం నేను పెడతా సుఖపడే నువ్వు పోటీకే. మీరు బతుకుడు ఎట్టుందో కింది వాడి సంగతి చూడు. మంచిగా మాట్లాడారా? నలుగురు చెప్పినా కూడా మెచ్చారే. వాళ్ళు మంచిగా లేవు, నువ్వు మంచిగా పెడతావు. అరే అయితే నా మందకాడికి ఎందుకు ఆ పోరీ రాగా ఒరేను ఒప్పులేను అట్లేని వాళ్ళకి అందరూ పెడతావు, ముట్లేని వాళ్ళకి ముట్లాలు పెడతావు. ఇది చిన్న పోరే, దానికి ఏం అది చిన్న పోరే, నువ్వు చిన్న పోరే. దానికి ఏం తెలియదురా. రావురా ఓరి మీరో మీరా ఓరి మీరో అంటున్నారు మంద కూడా ఓరి మీరా అంటున్నారు పెడతారా ఓరి మీరో ముద్దులాడు మంద కూడా ఓరి మీరో అయ్యా కవరాతందోలు కోరి బీరయ్యో కాదమా తోటకల్లా వచ్చినాడే, కాదమా తోటకల్లా వచ్చినాడే. అక్కన ఎక్కడవే నాయకు ఆయనగిరి పట్టమున అక్కాకురా, అక్కాకు దొంగనైది భగవంతుడు. నగరకొండ పట్టముల మామాకురా, మామాకు దొంగనైది ఓ దేవుడు. నా యొక్క మందకు దొంగనైదిరా. అర్ధగంట సేపు నాట బీరయ్యా వరవర కాటారు తోటి రాయకు ఆరోజు ముందుగాలు నేను పడతాను, తర్వాత పడుతుకోని చల్లిపోతాను. అర్ధగంట సేపు నాట బీరయ్యో అవరాత్రి పానం తీసిన పానం తీసుకున్న భగవంతుడు కలకల కలిసే శోకం ఎక్కడ మాల అందింది. ఎండికొండ దాపన దేవతలో మాల్యం దేవతలో తిరగ చేస్తానన్నారు. అక్కలేని రకము లెక్క లేకుండా తన్నాడు. అక్క వరకు వాక్యం అయిపోతున్నారు. కోసుకునే గొర్రెలు ఉంటే తీసుకొచ్చుకోవాలి. కట్టకుండా కూడా సాములు అక్క కాలి నీకు అటువంటి ఏమన్నారాడా? సూర్యనారాయణ దేవుడు నారాయణ, సూర్యుడు చంద్రుడు ఐరోని కాగుడు దేవుడు నారాయణ. సూర్యనారాయణ సూర్యుడు చంద్రుడు ఐరోని కాగుడు దేవుడు నారాయణ. అక్క వంకాలేటువంటి నీ పాద పదన 10,000 దండం అని కవరాత దొరికొచ్చిండు. అక్క వంకాని చేతిలో పెట్టిండు. అక్క నాకు లగ్గంగానే నాకెళ్ళి గల నీ మరదలు నీకు ఒట్టి అలిగిపోయిన మరి రివిడ కూర్చుంటా నచ్చి తీసుకొచ్చుకోమన్నాడు. నా మందగాడికి వెళ్ళిపోతాను అన్నాడు. అమరావతి అక్క మంకాలు చెల్లి అలిగిపోయి మరి మీద కూర్చున్నాడు.
మరాఠీ కళ్యాణం ఇంతటితో సమర్థం అవ్వలేదు అమ్మగారి ధర కవరదని పెట్టి అలిగిపోయి భగవంతుడు మరి మీద కూర్చున్నాడు మంగళ మారి బాడా మా మీరే శ్రీకృష్ణుడే రమణి